ఎక్కువ కాలం పాటు ఈ యుద్ధం జరిగితే ఎవరిది గెలుపు? ఇజ్రాయెల్ గెలుస్తుందా, ఇరాన్దే గెలుపా? ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగిపోతే ఎవరు నో విన్నర్ అన్నట్టు అలా ఉంటుందండి. ఇది దీర్ఘకాలం కొనసాగితే, ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇంకా నేను ముందు చెప్పినట్టు ఇది మతం అనేది ఇన్వాల్వ్ అవ్వద్దు, మతం మౌఢ్యం, మత అగ్ని అక్కడ ఉంది కాబట్టి యుద్ధం దీర్ఘకాలంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇరానియన్ ప్రెసిడెంట్ ఆల్ ఖైమనీ, సుప్రీం లీడర్ ఆల్ ఖైమనీ చెప్తున్నారు, ప్రెసిడెంట్ పెజ్నావిక్ కూడా చెప్తున్నారు, మీరు మమ్మల్ని అటాక్ చేశారు, మా సైనిక దళాల అధిపతులను చంపారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము నిద్రపోనివ్వం అని ఇజ్రాయెల్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఏంటి? ఈ యుద్ధం ఇప్పుడులో కొనసాగదు. ఒకవేళ ఆగినా దీర్ఘకాలం కొనసాగుద్ది. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే ఎవరిది గెలుపు? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు విషయం చెప్పవలసిన విషయాన్ని చెప్పి నేను ఎందుకు వెనక్కి వెళ్తాను. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే గెలుపు ఎవరిదంటే ఇరాన్ది గెలుపు అవ్వద్దు. ఇప్పుడుకిప్పుడు ఆగిపోతే ఇజ్రాయెల్ది గెలుపు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోతే కొన్ని రోజుల్లో